హాయ్ గైస్, అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇక్కడ చూసినట్టయితే డొనాల్డ్ ట్రంప్స్ ఇన్కమింగ్ ఎన్వై బ్యాక్స్ ఇమ్రాన్ ఖాన్ రిలీజ్ కాల్స్ చార్జెస్ ఆన్ అగేన్స్ట్ ఎక్స్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఫాల్స్. సో ఇప్పుడు ట్రంప్ ఒక స్పెషల్ అన్వాయ్ని డిక్లేర్ చేస్తాడు. యాక్చువల్లీ అంటే యూఎస్ ప్రెసిడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఒక స్పెషల్ అన్వాయ్, స్పెషల్ అన్వాయ్ ఇన్ ద సెన్స్ ఎప్పుడైనా బాగా హాట్ ప్లేసెస్ ఉంటాయి కదా వరల్డ్లో, హాట్ ప్లేసెస్ ఇన్ ద సెన్స్ వార్ జరిగే ఈక్వేషన్స్, లేకపోతే ఏమంటారు నార్మల్ స్టేబుల్ కాని కంట్రీస్ ఉంటాయి కదా, వాటిని హ్యాండిల్ చేయడానికి ఒక స్పెషల్ అన్వాయ్ని డిక్లేర్ చేస్తూ ఉంటారు. సో ఎలాంటంటే ఇరాక్, సిరియా, పాకిస్తాన్ ఇట్లాంటి వాటిని డీల్ చేయడానికి సిచ్యువేషన్స్ని. సో అక్కడ ఇట్లా పాకిస్తాన్ ఆ స్పెషల్ ఎన్వై ఏం చేస్తున్నాడు అంటే ఈ ఇమ్రాన్ ఖాన్ని రిలీజ్ చేయాలని చెప్పి అని అంటున్నాడు. యాక్చువల్లీ అందుకే ఇది పెద్ద 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 ప్రాబ్లం అయిపోతుంది. ఎందుకంటే మొన్నటిదాకా డెమోక్రాటిక్ గవర్నమెంట్ ఉండే యూఎస్లో, అప్పుడు వాళ్ళే మీకు గుర్తుందో లేదో, అయితే ఇమ్రాన్ ఖాన్ ఏమనేదంటే డొనాల్డ్ అనే ఒక అతను ఉండేది. డొనాల్డ్ అమెరికా నుంచి వచ్చిన అంబాసిడర్. యాక్చువల్లీ తను సౌత్ ఏషియాని కంట్రోల్ చేస్తుంది. బేసిక్గా సౌత్ ఏషియా అంటే ఇండియన్ సబ్ కాంటినెంట్. వెస్టర్న్ కంట్రీస్ సౌత్ ఏషియా అంటాయి, మన ఇండియా సైడ్ మనం ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటాం మన ఏరియాని. సో దాన్ని అంతని హ్యాండిల్ చేయడానికి డొనాల్డ్ అనే ఒక అంబాసిడర్ ఉండేవాడు. సో అంటే బేసిక్గా అతని స్టోరీ ఏంటంటే అతనే ఏమంటారు ఈ రెజ్యూమ్ చేంజెస్ అనేది చేశాడని చెప్పి, ఇప్పటికి బంగ్లాదేశ్లో కూడా జరిగిన షేక్ హసీనాని తీసేసి ఇప్పుడు మొహమ్మద్ యూనిస్ని పెట్టారు కదా, సో అది కూడా తనే చేశాడు. ఇక్కడ ఇమ్రాన్ ఖాన్ కూడా రీప్లేస్మెంట్ చేసింది. అంటే ఇమ్రాన్ ఖానే చెప్పాడు బేసిక్గా ఈ డొనాల్డ్ ఇన్వాల్వ్ అయ్యి డైరెక్ట్గా మాట్లాడాడు. తనే ఏమంటారు రెజ్యూమ్ చేంజ్ చేసి ఆర్మీతో మాట్లాడి కాంటాక్ట్ అయ్యి నన్ను ప్రైమ్ మినిస్టర్ నుంచి తీపిచ్చారు అని చెప్పి తను క్లెయిమ్ చేశాడు యాక్చువల్లీ. సో బేసిక్గా డీప్ స్టేట్ యాక్ట్ చేస్తుందని చెప్పాడు. సో ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు డెమోక్రాట్ పోయాడు, ఇప్పుడు బేసిక్గా డొనాల్డ్ ట్రంప్ అవుతున్నాడు, రిపబ్లికన్ ప్రెసిడెంట్. సో ఇప్పుడు ఏమంటున్నాడంటే ఆ ట్రంప్ యొక్క ఎన్వాయ్ ఇప్పుడు ఏమంటారు ఇమ్రాన్ ఖాన్ రిలీజ్ చేయాలని చెప్తున్నాడు. సో ఇప్పుడు ఏమవుతుంది, పీటీఐ అంటే ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్స్ పార్టీ, యాక్చువల్లీ పాకిస్తాన్ తెహరీకే ఇన్సాఫ్ సంథింగ్ అట్లా అండి, అది ఫుల్ ఫామ్. సో వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ట్రంప్ ఎన్వాయ్ ఇవ్వగానే సో ఇప్పుడు వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు బేసిక్గా వాళ్ళు కూడా ఏమంటారు యాక్టివేట్ అవుతున్నారు. అండ్ పిఎంఎల్ఎన్ అంటే ఇది పాకిస్తాన్ యొక్క ప్రెసిడెంట్ షెబాజ్ షరీఫ్ ఉన్నాడు కదా, తన పార్టీ యాక్చువల్లీ పిఎంఎల్ఎన్. సో వీళ్ళు ఏమంటున్నారంటే మా సావరెనిటీ రెస్పెక్ట్ చేయండి, మా కోర్ట్స్ తీసుకున్న డిసిషన్నే మేము ఇంప్లిమెంట్ చేయాలి, మీరు ఇలా మాట్లాడకూడదని చెప్పి తను మాట్లాడుతున్నాడు. బట్ మీకు చూసినైతే ఇక్కడ ఏం చెప్పాడు, ట్రంప్ కూడా యాక్చువల్లీ ఇమ్రాన్ ఖాన్తో రిలేషన్షిప్ బాగుందట. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇతను సాజిద్ తరార్ అనే అతను ముస్లిమ్స్ ఫర్ ట్రంప్ ఆర్గనైజేషన్ లీడ్ చేశాడు యాక్చువల్లీ అమెరికాలో. సో తను ఏం చెప్పాడంటే తన ఒపీనియన్ ప్రకారంగా ట్రంప్ హ్యాజ్ ఎ సాఫ్ట్ కార్నర్ ఫర్ ఖాన్. బేసిక్గా ట్రంప్కి ఒక సాఫ్ట్ కార్నర్ ఉండే ఇమ్రాన్ ఖాన్ మీద అని చెప్తున్నాడు. బట్ అతను ఏమంటున్నాడంటే ట్రంప్ హ్యాస్ సాఫ్ట్ కార్నర్, బట్ మేబీ తన ఒపీనియన్ ఇది, బేసిక్గా మనకు తెలీదు. తను ఏమంటున్నాడంటే ట్రంప్కి సాఫ్ట్ కార్నర్ ఉంది ఇమ్రాన్ ఖాన్ మీద, బట్ మేబీ తనని రిలీజ్ చేస్తాడో చేయలేదో మనకు తెలీదు. తన గవర్నమెంట్కి వచ్చాక దాని మీద స్ట్రెస్ చేస్తాడో లేదు. బట్ ట్రంప్ యొక్క ఆన్వాయ్ ఏమంటున్నాడంటే ఖచ్చితంగా రిలీజ్ చేయాలి అని అంటే బేసిక్గా రిలీజ్ చేయమని చెప్తున్నాడు. సో ట్రంప్ పవర్కి వచ్చాక ఏం చేస్తాడో చూద్దాం. అండ్ తను ఏమంటున్నాడంటే టు కీప్ అన్ ఐ ఆన్ బంగ్లాదేశ్ సిచ్యువేషన్. బట్ ట్రంప్కి ఈ బంగ్లాదేశ్ సిచ్యువేషన్ ఇంపార్టెంట్ అంట. ఎందుకు అంటే బంగ్లాదేశ్లో ఉన్న మొహమ్మద్ యూనిస్ ఉన్నాడు కదా, ఇప్పుడు ప్రజెంట్ ఏమంటారు ఇంటరిమ్ గవర్నమెంట్ని హ్యాండిల్ చేస్తున్నాడు. తను ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ కాదు, బట్ ఇంటరిమ్గా తను హ్యాండిల్ చేసే తనకి మొహమ్మద్ యూనిస్కి ట్రంప్కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బేసిక్గా ఒకప్పుడు ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మొహమ్మద్ యూనిస్ ఏంటంటే డెమోక్రాట్ పార్టీస్ యొక్క క్లింటన్, బరాక్ ఒబామా ఏమంటారు వాళ్ళతో రిలేషన్షిప్ బాగుంటుంది తనకి మొహమ్మద్ యూనిస్కి. సో తను డొనాల్డ్ ట్రంప్ మీద కొన్ని మాటలు అనేసాడు. సో డొనాల్డ్ ట్రంప్కి ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ ఫ్రెండ్స్ ఉన్నా పర్లేదేమో, కానీ తను డీల్ చేస్తాడు, బేసిక్గా బిజినెస్ డీల్ చేసినట్టే మాట్లాడతాడు. అదే ఎనిమిస్ ఉన్నాడు అనుకో, తను ఖచ్చితంగా కొద్దిగా హార్ష్ డీల్ చేస్తాడు ఎనిమిస్తో. తను చేసే స్టైల్ అలాంటిది తను. సో బేసిక్గా మొహమ్మద్ యూనిస్ని ఏమంటాడో ఏం చేస్తాడో చూడాలి. ఎందుకంటే తను ఒకటైతే చెప్పాడు రీసెంట్గా, మీకు గుర్తుందో లేదో, ఒక ట్వీట్ చేశారు బంగ్లాదేశ్ హిందూస్ గురించి తను ట్రంప్ ట్వీట్ చేశాడు. సో ఇప్పుడు డెమోక్రాట్స్కి ఏమో ఇమ్రాన్ ఖాన్ వెళ్ళిపోవాలి, షెబాజ్ షరీఫ్ ఉండాలి, షేక్ హసీనా వెళ్ళిపోవాలి, మొహమ్మద్ యూనిస్ ఉండాలి. ఇప్పుడు ట్రంప్ పవర్లో రాగానే ట్రంప్కి ఇప్పుడున్న ప్రజెంట్ పాకిస్తాన్ గవర్నమెంట్ ఇష్టం లేదు, అంటే ఇష్టం లేదని కాదు, ఇమ్రాన్ ఖాన్ అయితే బెటర్ అనిపిస్తుంది తనకి, నాకు తెలిసి. నెక్స్ట్ ఇక్కడైతే మొహమ్మద్ యూనిస్ అయితే తనకి పర్సనల్గా ఇష్టం లేదు. సో నాకు తెలిసి ఇండియా కూడా స్ట్రెస్ చేస్తుంది ట్రంప్తోని మాట్లాడడానికి. బట్ ట్రంప్కి అయితే మొహమ్మద్ యూనిస్ అయితే ఇష్టం లేదు. సో మేబీ మళ్ళీ
రెజ్యూమ్ చేంజ్ అవుతుందో తెలీదు, కానీ సిచ్యువేషన్ అయితే డిఫికల్ట్ అవుతుంది బంగ్లాదేశ్కి పాకిస్తాన్కి అయితే ఇప్పుడున్న. సో ట్రంప్ రావడం వాళ్ళకి ప్రాబ్లమాటిక్ యాక్చువల్లీ. సో ఏమవుతుందో చూడాలి. జ్ఞానం అమూల్యమైనది. మళ్ళీ త్వరలో కలుద్దాం. యా.